శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 1 జనవరి నుంచి 15 జనవరి వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ సింహరాశి వారికి రాశిలో కేతు ఉండడం వల్ల, అష్టమ స్థానంలో శనిదేవుడు ఉండడం వల్ల, పంచమ స్థానం లోపల 4 గ్రహాలు ఉండడం వల్ల ప్రెజెంట్ సింహరాశి వారికి కొద్దిగా మానసికంగా ఒత్తిడి అయితే ఎక్కువ ఉండబోతుంది. దీని నుంచి మీరు బయటపడాలంటే ఒక ఫార్ములా ఏంటంటే బుద్ధిని ఉపయోగించండి. బుద్ధిని సరిగ్గా ఉపయోగించండి. బుద్ధిని ఉపయోగించకుండా మీరు ఏం కూడా చేసినట్లయితే ఇబ్బందులు వస్తారు. మీరు బుద్ధిని ఉపయోగించకుండా ఏ పని చేసినా మీరు ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. ఆర్థిక వ్యవహారాల లోపల రాబోయే రోజులు సింహరాశి వారికి ఇబ్బంది కనిపించట్లేదు. ఇబ్బంది ఎక్కడంటే సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. దీనివల్ల అవుతుంది ఏంటంటే మీరు సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు అవుతాయి. ఇలాంటి ఇబ్బందులు కావు. అది కొద్దిగా మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని కొద్దిగా డిస్టర్బ్ చేసే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. మీరు గమనించినట్లయితే మీ రాశాధిపతి పంచమ స్థానం లోపల, పంచమాధిపతి ఏకాదశ స్థానం లోపల, ఏకాదశ అధిపతి పంచమ స్థానం లోపల. గోచరం చాలా బాగుంది. ఏకాదశాధిపతి పంచమ స్థానంలో, పంచమాధిపతి ఏకాదశ స్థానం లోపల. డబ్బు కావాలన్నా, గుర్తింపు కావాలన్నా, పేరు ప్రఖ్యాత వైభవం కావాలనుకున్నట్లయితే బుద్ధిని ఉపయోగించండి. బుద్ధితో అన్ని అనుకునే పనులు చేయండి, అవుతాయి. కానీ మీ రాశిలో కేతు ఉన్నాడు. కేతు పర్వం ఎప్పుడు మీ వెంటనే ఉంటుంది. ఈ బుద్ధి మీరు పక్క వాళ్ళ కోసం ఉపయోగించినట్లయితే అది చాలా చాలా మంచి పని చేస్తుంది. మీకోసం మీరు ఉపయోగించాలని ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు అది పనికి రాదు. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. 2026 పర్సనల్ హోరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ, సమయం, అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాం. ఎందుకంటే తెలుసుకోండి, ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము. కానీ గోచర రీత్యా ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాల లోపల 40 to 50% జరిగే అవకాశాలు ఉంటాయి. మిగతా 50% జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది, దశ నడుస్తుంటుంది. దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగిస్తుంటుంటాము. కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీత్యా అయితే నిర్మితం చేయబోతున్నాము. హెల్త్, వెల్త్, అలాగే కెరియర్, అలాగే బిజినెస్, అలాగే మీ జీవితం లోపల ఈ 2026లో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము. మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది, అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది, అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము. ఇది చేయడానికి మనకు 10 రోజులు టైం పట్టుద్ది. ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే 1200 అయితే దీని కాస్ట్ ఉండబోతుంది. డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి. అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది. మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి, లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది. కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు. కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము. ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పుద్ది. కానీ అందరికి అలాగే జరుగుద్దని గ్యారంటీ నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి. మీకోసం అది మీరు ఉపయోగించాలని ప్రయత్నం చేస్తున్నా మీకు అది అసలు పని చేయదు, ఆ టైంలో గుర్తు ఉండదు, సంథింగ్ ఏవి కూడా అవ్వచ్చు. సో నేను చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెజెంట్ టైం ఏదైతే ఉందో బాగుంది, నేను కాదనట్లేదు. కానీ ఏం చేసినా కూడా బుద్ధిని ఉపయోగించే చేయండి. కొద్ది డిసిప్లిన్లో ఉండి చేయడానికి ప్రయత్నించండి. అని కొద్దిగా ఎంటర్టైన్మెంట్ రాబోయే రోజుల్లో కనపడుతుంది. ఎందుకంటే 6 హౌర్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రెజెంట్ టైం కొద్దిగా ఉత్సాహంగా కూడా కనబడుతుంది. కానీ ఏంటంటే ఏదో ఒకటి కొత్తది చేయాలి. ఏదైతే మనస్థితి ఉందో అది చాలా మంచిది. ఎందుకంటే పంచమ స్థానం ఇది ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప స్థానం. ఇది మన మనస్థితితో పాటు మన బుద్ధి స్థితి, ఇంటలెక్చువల్స్ ఆ హౌస్ ఇది. సో ఈ భావంలో రాశాధిపతి 2nd అలాగే 11th లార్డ్ ఇది కాంబినేషన్ చాలా బెస్ట్ ఉంటుంది. అని యాజ్ వెల్ యాజ్ చూసుకున్నట్లయితే యోగ కారకుడైన కుజుడు కూడా పంచమ స్థానంలోనే ఉన్నాడు. అంటే చతుర్థాధిపతి, భాగ్యాధిపతి కూడా పంచమ స్థానంలో ఉన్నాడు. అంటే ఈ భావం ప్రెజెంట్ ఏదైతే ఉందో చాలా బలం ఎక్కువగా పెరగడం వల్ల ఏంటి ఈ భావానికి ప్రెజెంట్ బలం చాలా ఎక్కువ పెరగడం వల్ల బాగుంటుంది. కానీ కార్యక్షేత్రం లోపల ఇదంతా అనుకూలంగా రిజల్ట్స్ ఇవ్వదు.
కార్యక్షేత్రాల వల్ల దీనివల్ల కొద్దిగా మీకు ప్రాబ్లమ్స్ తప్పకుండా ఫేస్ చేయాల్సి వస్తుంది. తెలివి మంచిది, చాలా మంచిది, చాలా జ్ఞానం కూడా చాలా మంచిది, అదే రకంగా ఆలోచన కూడా చాలా మంచిది. కానీ అతి సర్వత్ర వర్జిత్, అతి సర్వత్ర వర్జిత్. అతి ఏదైనా అయినట్లయితే చాలా ఇబ్బందులు అవుతాయి. రాబోయే రోజుల్లో మీతో జరగాల్సింది అదే. అతి ఎక్కడే చేయకండి. ఏం చేస్తున్నారో నార్మల్గా చాలా బాగా చేయండి. అతి చేయడానికి వెళ్తే ఇబ్బందులు అవుతాయి. రెండో విషయం, మీరు ఎంత సైలెంట్గా ఉంటారో, మీరు ఎంత ఏకాంతంగా ఉండి మీ పని లోపల మీరు బిజీ పెట్టుకొని పని చేయడానికి వెళ్తారో అంత బాగుంటుంది. థర్డ్ పాయింట్, ప్రేమగత జీవితం లోపల అంత అనుకూలంగా అయితే కనిపించట్లేవు. ప్రేమ జీవితం లోపల కొన్ని సంథింగ్స్ ప్రాబ్లమ్స్ అయితే రాబోయే రోజుల్లో మీరు చూడాల్సి వస్తుంది. కానీ ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనాలి, ఇల్లు మారాలి, లేకపోతే ఎవరైనా ఇల్లుని వెతుకుతున్నట్లయితే ఆఫీస్ కోసం కావచ్చు, పర్సనల్ ఇల్లు కోసం అని కావచ్చు, వాళ్ళకి రాబోయే రోజులు గృహ యోగం అయితే కనపడుతుంది. అని పెళ్లి యోగం కూడా ప్రెజెంట్ అయితే సింహరాశి వారికి అయితే చాలా బలంగా అయితే కనపడుతుంది. ఓవరాల్ చెప్పాలంటే సింహరాశి వారికి టైం బాగుంది. ఎంటర్టైన్మెంట్, ఆనందంతో పాటు కొద్ది చలాకితో పాటు బాగుంది. కానీ ఏది చేసినా, ఎందుకు చేసినా తెలివి, బుద్ధి చాలా ఉండాలి. ఎందుకు చేస్తున్నాను చాలా ఇంపార్టెంట్. మీరు భోజనం చేసేటప్పుడు కూడా ఏది పడితే తినకూడదు. ఇబ్బందులు అవుతాయి, స్టమక్ ప్రాబ్లమ్స్ అవుతాయి. చూసుకొని చేసుకొని తినడానికి మీరు ప్రయత్నించండి. అండ్ బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. కొద్ది వైరల్ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ రాబోయే రోజుల్లో మీ పట్ల కనపడుతున్నాయి. అష్టమ స్థానంలో శనిదేవుడు ఉండడం వల్ల, శనిదేవుడు 10th ఆస్పెక్ట్ ఆఫ్ 5th హౌస్ పైన ఉండడం వల్ల ఎవరైతే గర్భవతి మహిళలు ఉన్నారో వాళ్ళకి ఇది అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. రాబోయే రోజుల్లో ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. ఆంజనేయ స్వామి గుడికి ప్రతిరోజు వెళ్ళి 11 ప్రదక్షిణలు మీరు తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.